భైరవకోన చూసిన సినిమా అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ పోయి చూసినాను. నేను సాంగ్స్ గురించే సినిమాకి అయితే వెళ్ళినాను. నిజమేలే చెప్తున్నా, జాన జాన అమ్మ అమ్మ సాంగ్. ఈ ఫస్ట్ హాఫ్లో అయితే అమ్మ అమ్మ సాంగ్ ఉంటే, తర్వాత సెకండ్ హాఫ్లో నిజమేలే చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటాయి, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయితే. బట్ హర్రర్ ఎలిమెంట్స్ అనేది చాలా కొన్ని బాగుంటాయి. బట్ ఏంటంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏందే కొద్దిగా తగ్గింది. మనం ఎక్స్పెక్ట్ లేకుండా విరూపాక్షను ఊహించుకోకుండా నార్మల్ పోయి చూస్తే మాత్రం చాలా డెఫినెట్గా నచ్చుతుంది. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేసిండు, ఏం కథ, అసలు భైరవకోనకి ఎందుకు పోయిండు, ఇది గరుడ పురాణాలు 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ మనకు కన్క్లూజన్ కావాలంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. లాస్ట్లో క్లైమాక్స్ ఏందనేది కొద్దిగా బాగా ఇంకా కొద్దిగా హైలో ఉంటుంది అనుకున్నాం. కాకపోతే సింపుల్ అనేది క్లోజ్ చేసిండు అనమాట. బట్ ఒకటి ఏంటంటే మెసేజ్ లాస్ట్ వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద అనేది ప్రేమ అనేది పోకూడదు అనేది ఒక మంచి మెసేజ్ లాగా. వైబ్ హర్ష మన వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలుకి సెకండ్ హాఫ్లో కావే తాపడుతూ ఉంటుంది. మన వెన్నెల కిషోర్ చేసే కామెడీ సీన్స్ చాలా బాగుండేవి. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర అయితే నిజంగా అంటే అసలు ఆ షాట్ నిజంగా అంటే బాగుంటుంది. ఆ ట్విస్ట్ అనేది అర్రే ఉందనా. బట్ ఒక షాట్ చెప్తానా, ఒకటి ఇట్లా అంటాడనా, అప్పుడు కత్తి సీను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మీరు ఆడికి పోతేనే తెలుస్తుంది. స్పాయిలర్ ఏదైనా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బట్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. హర్రర్ ఎలిమెంట్స్ అన్న కొద్దిగా తక్కువనే అనిపించింది నాకైతే. బట్ ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్ బాగుండే, ఫస్ట్ హాఫ్ లో బాగుండే, సెకండ్ హాఫ్ లో కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టింది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, మంచిగా అనిపించింది. సాంగ్స్ మెయిన్ ఏంటంటే సాంగ్స్ లవ్ సాంగ్స్ అయితే హార్ట్ టచ్ అయిపోతాయి, చాలా బాగుంటాయి. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, మంచి హిట్ పడాలని నేను కోరుకుంటున్నా. బట్ అంటే కొందరు నెగిటివ్ చేస్తే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా విరూపాక్షకి ఏది కంపేర్ చేసుకున్నా నార్మల్ వచ్చి సినిమా చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది. డైరెక్షన్ బాగుంది నిజంగా, ఆనంద్ గారిది అయితే స్క్రీన్ ప్లే కానీ అన్ని బాగున్నాయన్న. ఏంటంటే కొద్దిగా అదే ఎక్స్పెక్టేషన్ కాకుండా కాకపోతే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ ఇంకా హైలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, రియల్ చెప్తున్నా. కానీ కొద్దిగా అంటే ఇంటర్వెల్ టిష్యూ చూసిన తర్వాత అట్లా అనుకుంటాం. కాకపోతే కొద్దిగా అంత హైప్ అనేది కొద్దిగా ఉండదు. హిట్ అన్న బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ అయితే సినిమా హిట్. హీరో ఎలివేషన్ కూడా బాగుంది, హీరోయిన్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. కాంబినేషన్కి వచ్చినా సరే బాగా పండించారు కామెడీ కూడా. లవ్ స్టోరీ అంటే అంత లేదన్న ఇందులో. లాస్ట్కి అంటే హీరోయిన్ చనిపిస్తారు కదా, అంత ఉండదు హీరోయిన్. కాబట్టి హీరోయిన్ చనిపోతుందా? చనిపోతుంది లాస్ట్. అయితే కొంచెం లవ్ స్టోరీ కొంచెం పెంచుంటే చాలా బాగుండేది అనిపించింది. థ్రిల్లింగ్ పరంగా చూసుకుంటే బాగుంది. థ్రిల్లింగ్ నెక్స్ట్ టైం జరిగిందో థ్రిల్లింగ్ చాలా బాగుంది. ట్విస్ట్ పరంగా వస్తే తెలిసిపోతుంది ముందే ట్విస్ట్ ఏమవుతుంది అని. ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీని? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీ ఏం జరుగుతుంది? ఎక్స్పెక్ట్ కొంచెం ముందుగానే చేయొచ్చు ఏం జరుగుతుందని. లాస్ట్లో మాత్రం ట్విస్ట్ చాలా బాగుంది. చాలాసేపు ట్విస్ట్ లాస్ట్లో బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అన్న, బాగా ఇచ్చినారు. మ్యూజిక్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. యావరేజ్ అంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా వెళ్ళాలన్న, చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అంటే మనం ఈ సినిమా చూస్తుంటే ఎట్లుంటుంది, ఒక థ్రిల్లింగ్స్, ఒక మన సస్పెన్స్, ఒక జలక్ షాట్లు ఉంటాయి. అంటే మనం ఒక గీతార్స్ బ్యానర్లు అంటే పెద్ద బ్యానర్ ఇది, అదొక సందీప్ కృష్ణ దాంట్లో పడ్డ ఖాతాలో పడ్డా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే పెద్ద బ్యానర్ అది గీతార్స్ అంటేనే. అలాంటి సినిమాలో నటించిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆయన. ఎందుకంటే ఇంత మంచి సినిమా చాలా బాగుంది. ఎందుకంటే అసలు చెప్పుకునే కాదు, ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. అంటే మన ఒక విరూపాక్ష చూసుకుంటే మనకు ఒక థ్రిల్లింగ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ థ్రిల్లింగ్స్ అవి ఉంటాయి. ఒక డిఫరెంట్ ఉంటుంది, ఒక సీన్స్ జెల్లక్ కనిపిస్తుంటుంది. కాకపోతే ఆ సినిమా చేసిన సందీప్ కృష్ణ ఇంత బాగా చేసిన నటన, ఆయన చాలా ప్రాణం పోసింది ఈ సినిమాకి. చాలా నటనకు ప్రాణం చాలా పోసింది. ఎందుకంటే అన్ని సినిమాలు చూస్తే ఒక లెవెల్ అలా ఉన్నది, ఈ సినిమా చూస్తే ఒక లెవెల్ అలా ఉన్నది, ఒక డిఫరెంట్ ఉన్నది. క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపేసింది చెప్తున్నా కదా. ఎందుకంటే ఆయన చేసిన దానికి కష్టం ఫలించింది ఈ సినిమాకి. ఇంకా సినిమా డైరెక్టర్ ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే, ఇంకా మన విరూపాక్ష లెక్క తీసుకుంటే అదే ఆ సినిమా అంతా చెప్పుకున్నట్టు దానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. విరూపాక్ష లెక్క తీసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది సినిమా. కానీ ఓకే, సందీప్ కృష్ణ తగ్గట్టు సినిమా మాత్రం హైలైట్ ఉంది. సూపర్ 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 సూపర్. హర్రర్ ఎంత పర్సెంట్? హర్రర్ అంటే మనకి సీన్స్ బట్టి ఉంటాయి, ఎక్కడ హర్రర్స్ పెట్టాలో ఎక్కడ పెట్టాలో హర్రర్ ఆ టైప్లో మనకి జలక్ షార్ట్స్ ఉంటాయి. అంటే కథ తగ్గట్టు స్టోరీ తీసుకుపోయాడు సందీప్ కృష్ణ. కెరియర్ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ ఎఫర్ట్స్ ఇచ్చేశారు. వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు, వాళ్ళ కామెడీ, వాళ్ళు ఉన్నంతసేపు వచ్చే కామెడీ కానీ ఏదన్నా కానీ. అండ్ సందీప్ కిషన్ గారి నుంచి అదే చెప్తున్నా, ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం ఆయనకు మంచి ప్రాపర్ హిట్ అయితే దొరికింది. మంచి సినిమాతో వచ్చారు ఆయన. భైరవకోన అనే ఒక ఊరిని క్రియేట్ చేయడము, ఆ ఊర్లో అంటే సైంటిఫికల్గా ఫిక్షనల్గా ఏదన్నా తీసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తే చాలు జనాలు అనే కాన్సెప్ట్ని. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు సినిమాలంటే పిచ్చి మనకి.
మంచి సినిమా వచ్చి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా వస్తే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఇలా కూడా అలాంటి ఒక మంచి హిట్ ప్రజల నుంచి వచ్చే బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ సందీప్ కిషన్ గారికి మంచి హిట్ పడింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా చాలా నచ్చింది. ఇంటెన్స్ క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా అరే ఏంట్రా ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమా డివైడ్ అవుతుందని కాకుండా ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ తోటి కూర్చోబెట్టారు చివరి దాకా కూడా. అండ్ లాస్ట్లో కూడా మళ్ళీ టైటిల్స్ వేసేటప్పుడు కూడా లేవలా, ఆ టైటిల్స్లో కూడా కంటెంట్ని చూసుకునే బయటకు వచ్చామంటే ఎంత కంటెంట్ని మనకి వాళ్ళు అందించారు, మనం ఎలా కూర్చున్నాం చివరి దాకా అనేది సినిమా హిట్కి క్లియర్గా చెప్పేస్తుంది. అండ్ బోర్ లేదు, సీక్వెన్సెస్ ఎక్కడ ల్యాగ్ లేవు, ఎంత కావాలో అంత కంటెంట్ ఇచ్చారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగున్నది. వైవ హర్ష వెన్నెల కిషోర్ కామెడీ సూపర్గా ఉన్నది, అది చాలా బాగా అనిపించింది. మస్తు లాగ్ ఉందంటున్నారు. లాగ్ ఏం లేదు మేడం, నాకైతే బాగుంది. సినిమా మొత్తం చూశాను హ్యాపీగా. సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ అయితే సూపర్, చాలా బాగా అనిపించేస్తాయి. ఒక సాంగ్ మనకి యూట్యూబ్లో కూడా చాలా పాపులర్ అయింది కదా, ఆ సాంగ్ అయితే థియేటర్లో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మంచి మూవీ. వెన్నెల కిషోర్కి మంచిగా, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కామెడీ ఉండడం వల్ల విత్ మనోడితోటి సందీప్ కిషన్తో వైవర్ష ఉండటం వల్ల కామెడీ విత్ మన హీరోతో సందీప్ కిషన్తో వీళ్ళు అటాచ్ అయిపోయి చేస్తున్న సన్నివేశాలు అయితే సూపర్గా అనిపించేస్తాయి. చాలా బాగుంది మూవీ అయితే చూడొచ్చు. ఏ ఆనంద్ మంచి విజయం అనుకోండి భయ్య. ఆనందంగా మంచి విజయాన్ని ఇచ్చారు సార్, చాలా బాగా అనిపించింది. మేము కూడా ఆనందంగా ఉన్నాం. మంచి మూవీ, సందీప్ కిషోర్కి హిట్ ఇచ్చారు, మేము బ్లాక్ బస్టర్ ఇచ్చామని చెప్పట్లేము, హిట్ మూవీ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ లేదన్న, దాంతో పోల్చొద్దు. అది స్టోరీ డిఫరెంట్, ఆ స్టోరీ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్. దాంట్లో తల్లి కూతురు ప్రేమ లేదు, నార్మల్ ఉంటుంది. ఒక ఏదో చేతబడ్డ ఏం చూపిస్తారు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇలా వీళ్ళ చేతబడ్డ ఇలా ఏం చూపించారు. చచ్చిపోయిన వాడు పగ ప్రతీకారాలతో ఉంటే ఎక్కడ ఉంటారు, వాళ్ళకు ఎందుకు పోట్లేవు, అవి పోవాలని నిజం తెలుసుకోవాలనే కొన్ని సన్నివేశాలు చూపించారంట. భైరవ్ అనే ఊరి పేరు పెట్టారు, బాగుంది. ఆ గ్రాఫిక్స్ బాగుంది, బిల్డింగ్ కూడా బాగుంది, విలేజ్ కూడా బాగా చూపించారు. ఒక మనకు కొండలకు మధ్య నుంచి ఒక సూర్యుడు అట్లా వెళ్తున్న సన్నివేశం చూపించారు. సో అది పోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళు కనపడకుండా వెళ్ళిపోతారు అనమాట. అలా కొన్ని సందర్భాల్లో వీళ్ళు కనపడకుండా పోయే సన్నివేశాలు కూడా గ్రాఫిక్స్తో సూపర్గా చూపించారు. మన మిరుగురు పురుగులు అయితే నాకైతే చాలా బాగా అనిపించేసింది, సూపర్గా ఉంది మూవీ. నా ఊరి పేరు భైరవ్ కొన్న. నేను మొన్న ప్రీమియర్ షో చూశాను. అసలు సాంగ్స్ చూసినప్పటి నుంచి కనెక్ట్ అయిపోయాను. నిన్న లేదు షో, అసలుకి చాలా బాధపడ్డాను. బట్ మళ్ళీ ఈరోజు సెకండ్ టైం కానీ సినిమా చూశాను. సినిమా అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సందీప్ కిషన్ బాడీ ఉండదు, ఆ 6 ప్యాక్ బాడీ అవుతుంది అసలు, అదైతే హైలైట్ బ్రో. అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన హర్ష క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. సినిమా ఏంటంటే మనల్ని డైరెక్ట్గా ఊరి పేరు భైరవ్ కొన ఆ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట, ఆ ఫ్యాంటసీ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు. సినిమా అయితే నాకైతే చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలుకి లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ అయితే ఫుల్గా కనెక్ట్ అయిపోతాం అనమాట. మన సందీప్ కిషన్ కానీ ఆటో డ్రైవర్గా ఉండి అమ్మాయిని పడగొడతాడు, అదైతే ఆ సీన్స్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. ఇంకా సెకండ్ హీరోయిన్కి వస్తే కావ్య తపర్, ఆమ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం మిస్ అయిందనమాట, దాన్ని పట్టుకోలేకపోయాడనే చెప్పొచ్చు అనమాట. సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొంచెం బెటర్ వర్క్ కానీ చేస్తుంటే మూవీ చాలా విధంగా ఉండేది. ఏదేమైనా కానీ ఓవరాల్గా సందీప్ కిషన్ గారికి ఒక మంచి సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారు, లవర్స్ అయితే పండుగ చేసుకోండి. ఆ సాంగ్స్ తోటి సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. సందీప్ కిషన్ యాక్టింగ్ మామూలుగా లేదు, ఈ సినిమాలో ఏడిపించాడనే చెప్పొచ్చు. లవ్ స్టోరీ అసలు గర్ల్ ఫ్రెండ్ చనిపోయే ముందు ఆ సీన్స్కి అయితే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అనమాట. నిజం చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ కాకముందు కానీ సాంగ్స్ బీభత్సమైన హిట్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమా వచ్చింది కానీ సాంగ్స్ కన్నా స్టోరీ కూడా చాలా బెటర్గా ఉంది బ్రో. ఓవరాల్గా మూవీ చూడొచ్చు అన్న, ఒక సెమీ హిట్ అన్న సందీప్ కిషన్ గారికి. బీజిఎం అయితే చాలా బాగుంది బ్రో. హారర్ ఫస్ట్ హాఫ్లో మనకి చాలా బీజిఎం మంచిగా ఇచ్చాడు, బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ వర్క్ చేస్తుంటే సరిపోయింది. బీజిఎం కానీ కొంచెం కనెక్ట్ కాలేదన్నమాట హారర్ సీన్స్కి. ఆ లాగ్ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగుంది బ్రో, అది తప్ప మూవీ సినిమా అయితే చాలా బాగుంది బ్రో. సందీప్ కిషన్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మనం అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. సో క్లైమాక్స్ కూడా సింపుల్గా సాల్వ్ చేస్తారు. సో హీరోయిన్ అయితే ట్విస్టులు ఉన్నాయి హీరోయిన్ది. సో మీరు ట్విస్టులు కావాలనుకుంటే సినిమా అయితే డెఫినెట్గా చూడండి. సో అందరూ వీరపక్షతో కంపేరిజన్ చేస్తున్నారు. సో అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. సో దాంతో కంపేరిజన్ చేయకుండా సినిమాకి రండి, సినిమాని చూడండి, సినిమాని ఆదరించండి. సో ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్కరు కొత్త స్టోరీస్ తోటి వస్తారు. సందీప్ కిషన్ కూడా అలానే వచ్చాడు, ఒక న్యూ కాన్సెప్ట్ తోటి. సో సందీప్ అన్న అయితే ఎంకరేజ్ చేయండి, అన్న అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో ప్లీజ్ అందరు థియేటర్కి వచ్చి అయితే ఊరు పేరు భైరవ్ కొన్న సినిమా అయితే చూడండి. రేటింగ్ అంటే ఇక రేటింగ్ ఇవ్వద్దు సినిమాకి. సో సినిమా అయితే హిట్ అన్న, మన రేటింగ్ ఇచ్చే అంత పెద్దవాళ్ళం కాదు సినిమాకి. సో సినిమా అయితే చాలా బాగుంది, సందీప్ కిషన్ అయితే హిట్ కొట్టాడు. సో డెఫినెట్గా అందరు థియేటర్కి వచ్చి అయితే సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. హైలైట్స్ అంటే బ్రో ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. సో మంచి అంటే ఒక ఊరు తీసుకొని ఊరు పేరు భైరవ్ కోన అనే కాన్సెప్ట్ తోటి వచ్చింది సినిమాని. సో సినిమా అయితే చాలా బాగుందన్న ఓవరాల్గా.